కుమారి. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మాకు అసలు మ్యాథ్స్ అనేది సార్ లేరు, ఇంకా సబ్జెక్ట్ కూడా లేదు. మాకు ఎప్పటినుంచో ఎప్పుడు లేనిది మాకు మ్యాథ్స్ వస్తుందని అనుకుంటున్నాము. కానీ ఎప్పటినుంచో మాకు మ్యాథ్స్ లేనందుకు మాకు భయంగా అనిపిస్తుంది. ఇంకా మార్చ్ 16కి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఇంకా మేము ప్రాక్టీస్ చేసుకుందామన్నా కానీ ఆ క్వశ్చన్ అర్థం కానిది ప్రాక్టీస్ ఎలా చేయాలో కూడా అర్థమవుతలేదు. టీచర్స్ కూడా 2 పీరియడ్స్ తీసుకోవాలన్నా కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడంటే ఆగస్ట్ నుంచి మాకు అసలు మ్యాథ్స్ అనేది జరుగుతలేదు. సిలబస్ కూడా పెండింగ్ అయిపోయినాయి. ఇప్పుడు మాకు ప్రాక్టీస్ చేసుకోవాలన్నా భయంగా ఉంది, ఇంకా చాలా కష్టంగా అనిపిస్తుంది. ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను, ఎందుకంటే మ్యాథ్స్ సార్ని ఇంకా సోషల్ని టీచర్ని పంపించమని వేడుకుంటున్నాము. మా కోసమైనా కొంచెం చర్య తీసుకోమని కోరుకుంటున్నాను. నేను హిమాయత్ హై స్కూల్ చైర్మన్ని. పిల్లలకి అసలు సిలబస్ అంటే మ్యాథ్స్ అండ్ సోషల్ రావట్లేదు. సోషల్ ఏప్రిల్ నుండి అసలు టీచర్ లేరు, రిటైర్మెంట్ అయిన తర్వాత ఎవరు టీచర్ కూడా రావట్లేదు. మ్యాథ్స్ కూడా సార్ ఆగస్ట్ నుంచి మ్యాథ్స్ సార్ లేరు. చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మార్చ్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలకు సిలబస్ అనేది అసలు పోర్షన్ అనేది కంప్లీట్ కాలేదు. నేను చాలాసార్లు ఎంఆర్ఓ సార్కి ఇక్కడ ఎంఈఓ సార్కి కూడా కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ డిఓ ఆఫీస్కి కూడా వెళ్ళడం జరిగింది, సార్కి లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ పేరెంట్స్ కూడా స్పందించారు, దీనిపైన ఎవరు చర్య తీసుకోవట్లేదు. ఇప్పటికైనా కనీసం ప్రభుత్వం ఎవరినైనా టీచర్ని ప్రొవైడ్ చేయాలని మేము కోరుకుంటున్నాము. పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది, ఎగ్జామ్ మూమెంట్ కాబట్టి చాలా సఫర్ అవుతున్నారు. ఉన్న టీచర్స్ మాత్రమే క్లాసెస్ తీసుకుంటున్నారు, వాళ్ళకు కూడా చాలా బర్డెన్ అవుతుంది. టీచర్స్కి ప్రతి ఒక్క క్లాస్కి వెళ్ళడం చాలా ఇబ్బంది అవుతుంది. 2 సబ్జెక్ట్స్ అనేసరికి టీచర్స్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలు కూడా ఏం నేర్చుకుంటారు ఈ ఎగ్జామ్ మూమెంట్ 2-3 మంత్స్ ఉంది కదా, 2-3 మంత్స్లో కవర్ చేయడం అంటే చాలా ఇబ్బంది. పిల్లలకి ప్రభుత్వం ఇప్పటికైనా చర్య తీసుకొని మాకు ఒక ఇద్దరు సార్ని ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎన్ని రోజులు అవుతుంది? 6 మంత్స్ అవుతుంది. 6 మంత్స్ నుంచి లేదు. ఏ క్లాస్ క్లియర్? 6th to 10th వరకు సోషల్ అండ్ మ్యాథ్స్. భార్గవ్ రెడ్డి. ఐఎమ్ స్టడింగ్ ఇన్ జెడ్పిహెచ్ఎస్ హిమాయత్ నగర్, 10th క్లాస్. మాకు గత ఏడాది నుంచి సోషల్ అండ్ మ్యాథ్స్ సార్ లేడు. మిగతా సబ్జెక్టులు దాదాపు ఈ నెలతో అయిపోతాయి, సబ్జెక్టు సిలబస్ మొత్తం. ఆ 2 సబ్జెక్టు రేంజ్ వల్ల మాకు ఇంకో 2 నెలల్లో ఎస్ఎస్సి ఎగ్జామ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది, ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మ్యాథ్స్ అంటే చాలా కష్టం. మ్యాథ్స్ ఇక తర్వాత ఇంటర్లో కానీ తర్వాత తీసుకున్న తర్వాత మ్యాథ్స్ చాలా ముఖ్యం. దానికి మ్యాథ్స్ సారే లేడు. దానివల్ల మేము ఎగ్జామ్ కూడా సరిగ్గా రాయలేకపోతున్నాం. టీచర్లు వాళ్ళకి తెలిసినది ఏదో ఒకటి చెప్తున్నారు మ్యాథ్స్లో, అది కూడా సరిగ్గా అర్థం కావట్లేదు. ఇది ప్రభుత్వం తొందరగా అర్థం చేసుకొని మా బాధని మ్యాథ్స్ సార్ని పంపిస్తే 2 నెలల్లో ఏదైనా తెలుసుకొని